పల్లె బస్సెస్ ఎక్కాను కానీ ఇంత క్రౌడ్ అయితే ఎక్కడా చూడలేదు. ప్లాట్ఫామ్ నెంబర్ 1, 2, 3 50, 60 కొడుతున్నాడు ఈ రోడ్లో. నలుగురం అయితే ఉన్నాము, నేను డ్రైవర్ అన్న ఇంకొక ఇద్దరు అంతే. ఆంధ్ర శబరిమలై వ్యూ చూసారా ఎంత బాగుందో. ఒక గ్రహణం ఉందని అంటున్నారు. గ్రహణం సిటీలో అయితే సప్పుగా ఉంటుంది కొంచెం. స్ట్రైట్ అయితే మన సామర్లకోట. ఇది అప్పటికి 972 కిలోమీటర్లు అయితే. ఒక పక్కన కెనాలు, బ్యూటిఫుల్ రోడ్డు. గూడ్స్ బాబాయ్ అయితే కదలాలా వద్దన్నట్టు వెళ్తున్నాడు. సామర్లకోట ఆంధ్ర పల్లె బస్ ఎక్కి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ప్రజెంట్ కాకినాడలో ఉన్నాము. కాకినాడ నుంచి జర్నీ అయితే చేయబోతున్నాం. మన ఆంధ్ర పల్లె బస్ సిరీస్లో ఇప్పటికీ 972 కిలోమీటర్లు అయితే జర్నీ చేసాము. ఇప్పుడు కాకినాడ నుంచి జర్నీ చేస్తున్నాం కదా, ఈ జర్నీతో 1000 కిలోమీటర్లు కూడా కంప్లీట్ అయిపోద్ది. ఇది మన ఛానల్లో 19th వీడియో. మన ఛానల్లో ఫస్ట్ వీడియో కాకినాడ నుంచి స్టార్ట్ చేసాము. కాకినాడ అమలాపురం చేసాము. ఇది 19th వీడియో. కాకినాడ నుంచి రాజమండ్రి వరకు జర్నీ చేస్తాము. దగ్గర 65 కిలోమీటర్ల జర్నీ అయితే ఉంటుంది. నేను లాస్ట్గా 3 days బ్యాక్ ఈ రూట్లో జర్నీ చేశాను. చాలా బాగున్నాయి వ్యూస్ అయితే. అందుకే పర్టికులర్గా ఇప్పుడు కాకినాడ నుంచి రాజమండ్రి వరకు జర్నీ చేస్తున్నాను. అప్పుడు వ్లాగ్ అయితే తీయలేదు, అప్పుడు వేరే పని మీద అయితే ఉన్నాను, ఆటోలో జర్నీ చేశాను. ఇప్పుడైతే మనం ఆంధ్ర పల్లె బస్ ఎక్కి మధ్యలో వ్యూస్ అన్ని కవర్ చేసుకుంటా రాజమండ్రి అయితే వెళ్దాము. కాకినాడ బస్ స్టాండ్ వ్యూ. కాకినాడ నుంచి రాజమండ్రి వరకు చాలా బస్సెస్ అయితే ఉన్నాయి. లోపలికి వెళ్ళిపోదాం, మనకు దొరికిన బస్ ఎక్కేద్దాం, రాజమండ్రి వెళ్ళిపోదాం. కాకినాడ బస్ స్టాండ్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. మన బస్ వ్యూ, క్యాబిన్ వ్యూ అన్నారు కదా, ఈరోజు అయితే క్యాబిన్ వ్యూ. టికెట్ అయితే తీసుకున్నాను. 74 కిలోమీటర్లు అంటే మనం జర్నీ చేసేది. 74 కిలోమీటర్లకి 85 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. మనం జర్నీ చేసిన రూట్ చూసుకుంటే కాకినాడ నుంచి స్టార్ట్ అయ్యి సామర్లకోట, ద్వారపూడి, అనపర్తి, రాజమండ్రి 74 కిలోమీటర్ల జర్నీ. వ్యూస్ అయితే చాలా బాగుంటాయి అంట. డ్రైవర్ గారిని ఇప్పుడు అడిగాను. లాస్ట్ వ్లాగ్ మీరు చూసారు కదా, తుని కాకినాడ వయ్య అప్పాడ రోడ్డు. చూడకపోతే ఒకసారి చూడండి, చాలా అద్భుతంగా ఉన్నాయి వ్యూస్ అయితే. సముద్రం పక్కన జర్నీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. లాస్ట్గా అమలాపురం వ్లాగ్ చేసినప్పుడు కూడా కొంచెం ఈ రోడ్లోనే జర్నీ చేసాము. మన పక్కన చూసుకుంటే బ్లూ కలర్ లైన్ ఉంది కదా, అది సైకిల్ ట్రాక్ మాట. వినాయకుని విగ్రహాలు ఈరోజు September 1. లాస్ట్ వ్లాగ్ మీరు చూసారంటే మీకు అర్థమవుతుంది. September 1 టైం అయితే 10 అయింది, 9 కాదు, 10కి అయితే స్టార్ట్ అయ్యాము. September 1 మనకు మ్యాక్సిమం వినాయకుడి విగ్రహాలు ఈ ఇయర్ అయితే 9 days అంట కదా, 11 days పెట్టడానికి లేదంట. అండ్ గ్రహణం ఉందని అంటున్నారు. గ్రహణం వల్ల 9 days పెట్టాలి, 11 days పెడితే గ్రహణం అడ్డొస్తుందని చెప్తున్నారు. అంటే మనకి మన ఈ వీడియో అప్లోడ్ అయ్యే రోజుకి వినాయకుడి విగ్రహాలన్నీ బయలుదేరుతాయి అన్నమాట. ఈ వీడియో అప్లోడింగ్ మార్నింగ్, ఈవినింగ్ అవ్వదుకి విగ్రహాలన్నీ కదులుతాయి. అండ్ మీరు ఎలా చేసుకున్నారో వినాయక చవితి కింద అయితే కామెంట్ చేయండి. ఆ పందిర్ల హడావడి, డీజే సౌండ్లు ఎక్కడైనా కనపడితే కవర్ చేద్దామని చూస్తున్నాను, ఇంకా ఎక్కడ కనిపించలేదు. సిటీల్లో అయితే సప్పుగా ఉంటుంది కొంచెం. చిన్న ఊళ్ళో, పల్లెటూరులో చూసుకుంటే మంచిగా ధూమ్ ధామ్ అనేది ఉంటుంది. మనం ఇప్పుడు జర్నీ చేస్తున్న రోడ్డు కూడా మొత్తం సింగిల్ లైన్ రోడ్డు. ఈ రోడ్డు చూసుకుంటే NH 517F మాట. NH 517 మన సామర్లకోట వరకు ఈ రోడ్డు అయితే ఉంటుంది. NH 517 రోడ్డు చూసారు ఎంత చిన్నగా ఉందో. రోడ్డు అయితే మరి నీట్గానే ఉంది. మాధవపట్నం సామర్లకోట స్ట్రైట్. ఇక్కడైతే 3 డైవర్షన్లు ఉన్నాయి, స్ట్రైట్, లెఫ్ట్, రైట్. స్ట్రైట్ అయితే మన సామర్లకోట, ఇది ఒక డైవర్షన్. మనకి ఇటు సైడ్ ఒక డైవర్షన్ ఉంది, స్ట్రైట్. మాధవపట్నం మన పక్కన చూసుకుంటే ఒక పెద్ద కెనాల్ ఉంది. మనకి కోనసీమలో చూసుకుంటే సేమ్ ఒక పక్కన కెనాల్, బ్యూటిఫుల్ రోడ్ వ్యూస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఫ్రంట్ క్యాబిన్ వ్యూ చూడండి. ఫ్రంట్ బ్యూటిఫుల్ రోడ్డు, చెట్లు, నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ అయితే. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రోడ్ ఎట్లా ఉంటుందని చెప్పి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, మన ఆంధ్రాలో ఇంత అందం ఉందా అని. చాలా అందం అయితే ఉంది. మీరు సరిగ్గా గమనించాలి, కానీ చాలా అద్భుతాన్ని అయితే మీరు చూస్తారు మన ఆంధ్రాలో. అంత దూరంగా సామర్లకోట రైల్వే స్టేషన్ అయితే కనపడుతుంది నాకైతే. మీకు కనపడుతుందా? కనపడితే ఇప్పుడే కామెంట్ చేసేయండి, దగ్గరికి వెళ్ళిన తర్వాత కాదు. గూడ్స్ బాబాయ్ అయితే కదలాలా వద్దన్నట్టు వెళ్తున్నాడు. మనం అయితే కొంచెం గట్టిగానే కొట్టుకుంటూ వెళ్తున్నాం. భీమేశ్వర స్వామి ఆలయం
ఇంకా ఇక్కడ వినాయకుడి నిమజ్జనం అయితే జరుగుతుంది. మనమైతే ఇప్పుడు ఫ్లైఓవర్ ఎక్కుతున్నాం. ఫ్లైఓవర్ ఎక్కకుండా పక్క నుంచి వెళ్ళిపోతే బిక్కబోలు వెళ్తామంట. బిక్కబోలు మనం ఇప్పుడు ఏదో సామర్లకోట బస్ స్టాండ్లోకి అయితే వెళ్తున్నమాట. ఈ బ్రిడ్జ్ ఎక్కి కొంచెం ముందుకు వెళ్ళామంటే సామర్లకోట రైల్వే స్టేషన్ వస్తుంది, బస్ స్టాండ్ వస్తుంది. రెండు ఆ దగ్గర సామర్లకోట రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టాండ్ రెండు పక్క పక్కన ఉంటాయి. కనపడుతున్న కింద రోడ్డు డైరెక్ట్ వెళ్ళిపోతే బిక్కబోలు వెళ్తాం. సామర్లకోట మనం క్యాబిన్లో చూద్దాం. ఫ్రంట్ బస్సు సామర్లకోట బస్ స్టాండ్లోకి వెళ్తుంది, మన బస్సు బస్ స్టాండ్లోకి వెళ్తుంది. మన సామర్లకోట రైల్వే స్టేషన్ అది కనపడుతుంది. సామర్లకోట రైల్వే స్టేషన్ ఆ పక్కన ఉంది. మన బస్ స్టాండ్ ఎక్కడ ఉందో చూడండి, సామర్లకోట బస్ స్టాండ్. ఇదే సామర్లకోట బస్ స్టాండ్. సామర్లకోటలో ఏంటంటే రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ రెండు ఒక దగ్గర అయితే ఉంటాయి. నేను మొన్న వచ్చినప్పుడు సామర్లకోటలో ఈ హోటల్లోనే సాంబార్ ఇడ్లీ తిన్నాను, చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఒకసారి ట్రై చేయండి. సామర్లకోట బస్ స్టాండ్. బస్సుకి ఎంత క్రౌడ్ ఉన్నారు చూసారా. మన పక్కన ఒక బస్సు ఉంది, సామర్లకోట రామచంద్రాపురం బస్సు అంట, అల్ట్రా పల్లెవేలుకు. ఈ బస్సులో ఆల్మోస్ట్ అందరూ లేడీస్ జెంట్స్ ఒక 2-3 ఉన్నారు అంతే. మన పక్కన ఇంకొక బస్సు ఉంది, అది చూసారా ఎంత క్రౌడ్ ఉన్నారో, ఖాళీ లేదు. మనం ఇటు స్ట్రైట్కి వెళ్ళిపోయాం అనుకో, పిఠాపురం వెళ్తాం ఆటో. ఇటు సైడ్ వెళ్తే మనం ఇందాక ఇలాగే వచ్చాం, ఇటే వచ్చాం. సామర్లకోట ఫ్లైఓవర్ అయితే ఎక్కి వెళ్తున్నాం. సామర్లకోట రైల్వే స్టేషన్ ఇప్పుడు బాగా కనబడుతుంది. సామర్లకోట రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1, 2, 3. స్టేట్ హైవే 17లోకి అయితే షిఫ్ట్ అయ్యాము. మనకు రాజమండ్రి వరకు ఇప్పుడు స్టేట్ హైవే 17లోనే జర్నీ అయితే ఉంటుంది. రోడ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది, ఎంత హాయిగా ఉందంటే చాలా. మనకి ఇప్పుడు అమలాపురం సైడ్ కెనాల్స్ మీద క్రాసింగ్ ఎలాగా సేమ్ ఇటు సైడ్ కూడా అంతే, సేమ్ క్రాసింగ్స్. వాటర్ మాత్రం ఫుల్ రెడ్ కలర్లో ఉంది. గోదావరిలో వాటర్ అట్లా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ వర్షాలు పడుతున్నప్పుడు సేమ్ ఈ కెనాల్లో వాటర్ కూడా సేమ్ అట్లాగే ఉంది. తుని నర్సీపట్నం లాగ్ చేసినప్పుడు హెల్త్ బాగోలేదని రిటర్న్ అయిపోయాను. మళ్ళీ తుని బస్ అయితే ఎక్కాను. ఎక్కినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిందని చెప్పాను, మీరు లాస్ట్ వ్లాగ్లో చూసే ఉంటారు. లాస్ట్ వ్లాగ్లో ఏ వ్లాగ్ అంటే చింతపల్లి పాడేరు వ్లాగ్లో అయితే చెప్పాను. ఇప్పుడు ఆ బస్సులోనే ఇంకొక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఏంటంటే బస్సు ఫ్రంట్ లేడీస్ సీట్లు అయితే ఉంటాయి కదా, లేడీస్ సీట్ల దగ్గర లేడీస్ ఒకరు కూర్చున్నారు, ఖాళీగా ఉందని ఒక జెంట్స్ అయితే కూర్చున్నారు. ఎవరో లేడీ అంటే ఆవిడ బస్సులో కొంచెం నించున్నారు అన్నమాట. నించుంటే ఈ కూర్చున్న అతని మీద పడుతుంది ఆవిడ. పడుతుంటే ఆయన మీద పడుకొని అడిగాడు. అడిగితే వాళ్ళిద్దరికి ఏదో డిస్కషన్ అయితే జరిగింది, ఏదో జరిగింది. చాలా గట్టిగా కేక అయితే వేసుకున్నారు. అప్పుడు అతను అన్నాడు, నేనైతే డబ్బులు ఇచ్చి ఎక్కుతున్నాను, నువ్వు ఫ్రీగా ఎక్కిందాను, నీకే ఎంత ఉంటే డబ్బులు ఇచ్చి ఎక్కుతాను, నాకే ఎంత ఉండాలని చెప్పి నోటికి వచ్చినట్టు చాలా కొంచెం దారుణంగా అయితే మాట్లాడాడు. ఆ మాటలు అయితే చెప్పలేము. దీని గురించి మీరేమంటారో కామెంట్ అయితే చేయండి. కన్ఫర్మ్గా దేని గురించి కామెంట్ చేసినా చేయకపోయినా దీని గురించి మాత్రం ఒక కామెంట్ అయితే కొట్టాల్సిందే మీరు. ప్రజెంట్ మనం ఉన్న ఊరైతే వేట్లపాలెం అంట. ఊరు లాంటివి ఏమీ లేవు, చిన్న ఊర్లు, పెద్ద ఊర్లు అయితే ఏం కనిపించట్లేదు నాకు. కానీ మన ఈస్ట్ గోదావరి, కాకినాడ డిస్ట్రిక్ట్, విశాఖ, పాడేరు, అరకు, కోనసీమ అండ్ మన పోలవరం సైడ్ చాలా మనం చూడలేని, మనం మిస్ అయిపోతున్న వ్యూస్ అన్నీ చాలా ఉన్నాయి, చాలా అందాలు ఉన్నాయి. పర్టికులర్గా డైలీ కాకపోయినా మీకు కుదిరినప్పుడు మన ఆంధ్రాలో ఉన్న ప్రతి ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయండి. ఏదో ఊరైతే వచ్చింది, ఏ ఊరిది పేరైతే అక్కడ కనిపించలేదు. ఇంకా తూర్పుగోదావరి జిల్లా మేడపాడ. మనకి ఇటు సైడ్ మొత్తం వ్యూ ఇంటీరియర్ అంతా సేమ్ కోనసీమ. మన కోనసీమ పక్కనే కదా, పెద్ద డిస్టెన్స్ అయితే ఉండదు. గోదావరికి అయితే యువతలు ఉన్నాం మనం, అవతల కోనసీమ, యువతలు మనం ఉన్నాం. పెద్ద వేరియేషన్ అయితే ఉండదు. ఒక వ్యూ చూసారా ఎంత బాగుందో. ఒక పక్కన పచ్చని పొలాలు, ఒక పక్కన ఇచ్చాడేమో కెనాలు, మధ్యలో ఒక చిన్న రోడ్డు, అందులో ఒక పల్లె వెలుగు బస్సులో జర్నీ. ఆ ఊహకే వదిలేస్తున్నాను.
మనకి ఎక్స్ప్రెస్ బస్సులు ప్రతి రూట్లోనే కవర్ చేయవు. ఈ రూట్లో ఎక్స్ప్రెస్ బస్సులు అయితే తిరగమాట. మనకి పర్టికులర్గా పల్లె వెలుగు బస్సు అయితేనే తిరుగుతుంది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు. పక్కనే రైల్వే ట్రాక్ కూడా ఉంది. పెద్ద బ్రహ్మ దేవ నోరు తిరగట్లేదు. పెద్ద బ్రహ్మ దేవం అంట. ఊరైతే వచ్చాం. ఒక ఆలయం అయితే ఉంది. ఆ రోడ్డుకి ఇటు సైడ్ ఒక కెనాల్ ఉంటుంది కదా, మనకు అటు సైడ్ అంతా ఊరు ఉంటుంది అన్నమాట. అంతే, ఊరు కూడా పెద్ద ఊరేం కాదు. మనకి రైల్వే ట్రాక్ అవతల సైడ్ ఉంది ఊరంతా. జస్ట్ ఇది బస్సు వెళ్ళే రూటు. మనకైతే ఈ రూట్లో పల్లె వెలుగు బస్సులు అయితే చాలా తిరుగుతున్నాయి. కాకినాడ, రాజమండ్రి, కాకినాడ చాలా బస్సులు అయితే తిరుగుతున్నాయి. ఇక ప్రతి 5 నిమిషాలకు ఒక బస్సు అయితే కనబడుతుంది. కాకినాడ రాజమండ్రి సర్వీస్ నెంబర్ 501 అంట బస్ది. మ్యాక్సిమం ఏంటంటే మనం ఇప్పుడు జర్నీ చేసినప్పుడు మనకి ట్రైన్ రూట్లో వెళ్ళినప్పుడు తగిలే ప్రతి స్టేషను మనకి ఈ బస్ రూట్లో తగులుతాయి అన్నమాట. అదే మనం కాకినాడ నుంచి రాజమండ్రి, సామర్లకోట, రాజనగరం మీద వెళ్ళామంటే అటు సైడ్ మనకి ట్రైన్ వెళ్ళే రూట్స్ అయితే ఏం కనిపించవు. ఈ రూట్లోనే కనబడతాయి. ఈ రోడ్లో ఉన్న డస్ట్ వల్ల నా వాయిస్ కూడా దెబ్బేసింది. 37 కిలోమీటర్లు కవర్ చేసుకొని కాకినాడ నుంచి మనం బిక్కవోలు అయితే వచ్చాము. ఇది బిక్కవోలు అంట. బిక్కవోలు బస్ స్టాప్. ఇక్కడ లేడీస్ రెడీగా ఉన్నారు బస్సు ఎక్కడానికి. జెంట్స్ అయితే ఎవరు కనిపించట్లేదు బస్సు ఎక్కే వాళ్ళు, మొత్తం లేడీసే కనబడుతున్నారు. మనకి బిక్కవోలు ఊరంతా ఇటు సైడ్ లోపలికి అయితే ఉంటుంది అన్నమాట. ఇట్లా లోపలికి వెళ్ళిపోతే బిక్కవోలు. అనపత్తి మెయిన్ బస్ స్టాండ్. ఇప్పుడు దాకా అయితే చిన్న బస్ స్టాండ్ ఇందాక ఆగింది. ఇప్పుడైతే ఇది అనపత్తి మెయిన్ బస్ స్టాండ్. రోడ్డుకి అటువైపు చెట్లు, ఇటువైపు చెట్లు, మధ్యలో చిన్న రోడ్డు. అనపత్తి దాటిన తర్వాత నుంచి రోడ్డు అయితే చాలా బాగుంది. మన డ్రైవర్ అన్న అయితే చెత్త కొట్టేస్తున్నాడు రోడ్లో. 50-60 కొడుతున్నాడు ఈ రోడ్లో అయితే గుంతలు ఏం కనిపించలేదు అనపత్తి దాటిన తర్వాత నుంచి. మనమైతే ద్వారపూడి దగ్గరలో ఉన్నాం. మనకైతే ద్వారపూడి దేనికి ఫేమస్ మీకు తెలుసు కదా, ఆంధ్ర శబరిమలై అయ్యప్ప స్వామి దేవాలయం అయితే ఉంటుంది. ఒక్కసారి పక్కకి టర్న్ వేసుకుంటే అయ్యప్ప స్వామి ఆలయము, ప్లస్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకి ఈషా ఫౌండేషన్లో శివుని విగ్రహం అయితే ఉంటుంది కదా, మనకి ఇక్కడ శివుని విగ్రహం కూడా ఉంటుంది. అదిగో ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే జరుగుతాయి ఈ ఆలయానికి సంబంధించి. ద్వారపూడి సెంటర్లో ఉంది. అటు సైడు ఉంది ఊర్లోకి, ఇటు సైడు ఉంది. మనకి ఇదంతా పుణ్యక్షేత్రం సంబంధించింది కదా, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ భక్తులు. ఒకసారి బ్యాగ్ చూసుకుంటే మొత్తం అందరూ లేడీసే. బస్సులో 4 అయితే ఉన్నాము. నేను, డ్రైవర్ అన్న, ఇంకొక 2 అంతే. మేము 4 మగవాళ్ళం, మొత్తం అందరూ లేడీసే. ఇది బస్ పొజిషన్ అయితే. బస్సులో సీట్లు దొరకాలంటే మ్యాక్సిమం స్టార్టింగ్ బస్ స్టాండ్లో ఎక్కాలి. అప్పుడే మనకి బస్సులో సీట్లు అయితే దొరుకుతాయి. మధ్యలో ఎక్కుతాము, సీట్లు కావాలంటే పని అవుతుంది, నిల్చుని వెళ్ళడమే. కడియం అయితే వచ్చాము. ఇక్కడ నుంచి రాజమండ్రి ఇంకొక 8 కిలోమీటర్లు అయితే మనకి బ్యాలెన్స్ ఉంది. మనకి మాత్రం పక్కన కెనాల్ మాత్రం పోలేదు. మనకి రాజమండ్రి సైడ్ కడియం దగ్గర నర్సరీలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి. కడియపు లంకలు అయితే మనకి పువ్వులు కూడా దొరుకుతాయి అన్నమాట. పెద్ద పువ్వుల మార్కెట్ జరుగుతుంది కడియపు లంకలో. మనం ట్రైన్లో జర్నీ చేసినప్పుడు కూడా మనకి కడియంలో అయితే మొక్కలు అయితే చాలా ఎక్కువ కనబడతాయి. ఇటు సైడ్ అయితే లేవు, కానీ రోడ్కి అటు సైడ్ ఆపోజిట్ సైడ్ అయితే చాలా ఉన్నాయి మొక్కలు. రోడ్డుకి అటు సైడు మొత్తం అన్నీ నర్సరీలే. మనకి కడియం ఊరు స్టార్ట్ అయ్యి ఒక 2 కిలోమీటర్స్ ముందు నుంచి మొత్తం నర్సరీలో ఉన్నాయి. రకరకాల మొక్కలు అయితేనే భార్గవ గణేష్ నర్సరీ, శ్రీ వీర వెంకట గౌతమి నర్సరీ, రామచంద్ర నర్సరీ. సామర్లకోట నుంచి మనతో వచ్చిన కెనాల్ అయితే ఇంకా లాస్ట్కి ఎండ్ అయిపోతుంది. మెయిన్ పెద్ద గోదావరిలోకి అయితే వెళ్ళిపోతుంది మాట. ఎండింగ్ అయితే వచ్చేసింది. మనమైతే ధవళేశ్వరంలో ఉన్నాం. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ మనకి గోదావరిలో కలిసిపోయింది. అది వెళ్ళి
అదే ధవళేశ్వరం బ్యారేజ్ పక్క నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. అటు సైడ్ ఉంది బ్యారేజ్. ఫైనల్గా రాజమండ్రి అయితే వచ్చేసాం. మన బస్సు అయితే డిపోలోకి వెళ్ళిపోతుంది లోపలికి. వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. అనపత్తి వరకు రోడ్ అయితే గోతులు ఉన్నాయి. అనపత్తి నుంచి రోడ్ అయితే చాలా బాగుంది. వ్యూస్ ఎంజాయ్ చేయాలంటే ఈ రోడ్లో కన్ఫామ్గా జర్నీ చేయొచ్చు. వ్యూస్ అంటే పొలాలు గ్రీనరీ ఇష్టపడే వాళ్ళైతే ఈ రూట్లో కన్ఫామ్గా జర్నీ చేయొచ్చు. లీడర్స్ మాత్రం చంపేశారు. ఇప్పటి వరకు పల్లె వెలుగు బస్సెస్ ఎక్కాను కానీ ఇంత క్రౌడ్ అయితే ఎక్కడా చూడలేదు. చాలా దారుణంగా ఉంది ఫ్రీ బస్ పెట్టినప్పటి నుంచి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు రాజమండ్రి నుంచి నెక్స్ట్ వీడియో ఇప్పుడు సాటర్డే అయితే వస్తుంది. ఇది ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్తాం. బాయ్.